నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆరోగ్యానికి యోగా ఎంతో ముఖ్యం. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణం చేసే క్రమంలో భాగంగానే కార్మికులు తొలగిస్తున్నారంటూ గూడూరులోని గడియార స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిఐటియు నాయకులు. రైలు ఢీకొని వ్యక్తి మృతి. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని మద్దెలమడుగు ప్రాంతంలో రైలు ఢీకొని మృతి చెందిన అజయ్ నాయక్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. యోగాతోనే ఆరోగ్యం. మనుబోలు, రాపూరు ప్రాంతాల్లో నిర్వహించిన యోగా అవగాహన ర్యాలీల్లో పాల్గొని మాట్లాడిన ఎంపీడీఓలు. ఆరోగ్యానికి యోగా ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో యోగాపై అవగాహన ర్యాలీ చేపట్టారు. పురపాలక సంఘం ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలో యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా అవగాహన ర్యాలీ జరిగింది. స్థానిక అల్లు రాజశేఖరరెడ్డి ప్రభుత్వ స్టేడియం నుండి గడియార స్తంభం వరకు ఈ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ యోగా ద్వారా అనారోగ్య సమస్యలు దరిచేరవన్నారు. యోగా చేసే వారికి కరోనా వచ్చినప్పటికీ త్వరగా కోలుకుంటున్నారని గుర్తు చేశారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఈ నెల 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నారు తెలిపారు. అదే రోజు గూడూరులోని స్టేడియంలో యోగా కార్యక్రమం నిర్వహిస్తామని, అందరూ పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. యోగా ఆల్మోస్ట్ గూడూరులో చాలా వరకు పెద్దలందరూ కూడా ఆ గ్రౌండ్ లో రావడం జరిగింది. కారణం ఏంటంటే రేపు 21వ తేదీ పెద్దలు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని వైజాగ్కి పిలుచున్నారు. దాదాపు 5 లక్షల మందితో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే యోగా చేసేవాళ్ళు దాదాపు 2 కోట్లు ఆన్లైన్లో నమోదయ్యారని చెప్పి ఆల్రెడీ అందరూ కూడా తెలిసిన విషయం. ఎందువల్లంటే ఆరోగ్య విషయంలో యోగా ఎంత ముఖ్యమో మా రాజా ఇప్పుడే పురవీధుల్లో అంతా కూడా చెప్తూ వస్తున్నారు. ఉదాహరణకి మనం ఆదర్శంగా తీసుకోవాల్సింది మన ఊళ్ళోని ఈ వయసులో కూడా ఇంకా కూడా పర్ఫెక్ట్గా ఉన్నారంటే దానికి కారణం యోగా అని చెప్పక మాందని చెప్పి నేను తెలియజేస్తున్నా. యోగా నేర్చుకున్న వల్ల ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే రేపు 21వ తేదీ మన అల్లు రాజశేఖరరెడ్డి గారి స్టేడియంలో భారీ ఎత్తున యోగా కార్యక్రమం ఉంటుంది. ఒక మున్సిపాలిటీ కాకుండా ఉన్నటువంటి అన్ని సంబంధించిన అన్ని మండల అధికారులు అలాగే అందరూ కూడా సమన్వయంతో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాం. 14 ట్రయల్ రన్ ఉంది. ఆ కార్యక్రమాన్ని కూడా అందరూ అటెండ్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. ఈరోజు ఎండైనా కానీ అందరూ కూడా ర్యాలీగా మన స్టేడియం దగ్గర నుంచి టౌన్ క్లాక్ వరకు వచ్చినందుకు అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరు కూడా మీ నిత్య జీవితంలో యోగా ఒక అలవాటుగా పెట్టుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నా. అలాగే ఇక్కడ కూర్చున్నటువంటి మా అమరావతి హాస్పిటల్ డాక్టర్ గారికి వాళ్ళ సతీమణి గారికి కూడా సంస్కృతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వాళ్ళు కూడా ఇప్పుడు కూడా యోగా నేర్చుకున్నటువంటి కార్యక్రమంలో నిత్య విద్యార్థిగా ఎప్పుడు ఉండేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి గూడూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యోగాని ఒక అలవాటుగా చేసుకొని మీ ఆరోగ్యాలు కాపాడుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. నిన్న కూడా చెప్పా, కరోనా చాలా వరకు మన దగ్గర వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి గతంలో కూడా యోగా చేసిన వాళ్ళకి ఆల్మోస్ట్ కరోనా రాలేదు. వచ్చినా కానీ ఎక్కువ రోజులు ఉండకుండా
ఇంకా మరికొందరు మాట్లాడారు. జరుగుతుంది. అలానే 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా అల్లూరి ఆదిశేషారెడ్డి స్టేడియంలో పెద్ద ప్రోగ్రాం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. ప్రారంభించిన తర్వాత అవతల ఎన్టీ రామారావు అప్పుడు సునీల్ గారు చైర్మన్గా ఉన్నారు. ఆయన దగ్గర ప్రారంభించాను. ఆయన చేయవలసి చాలా మంచిది. అందువల్ల మేము నా తర్వాత మా అబ్బాయి రాజకుమారు మన 3 తరాల వరకే నేను యోగా నేర్పించాను. యోగా చిత్త వృత్తి నిరోధ ఆనాడు పద్ధతిని శారీరకంగా మనకి ఏ పని చేసుకోవాలన్నట్టు శారీరక మానసిక శక్తిలోనే నేను 70 సంవత్సరాలు 50 సంవత్సరాలు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు పులిమి శ్రీనివాసులు, రహీం, కట్టా మురళీకృష్ణ, వాకర్స్ తదితరులు పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అన్యాయంగా తొలగించిన కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నాయకులు, కార్మికులు నిరసన తెలిపారు. పట్టణంలోని గడియార స్తంభం వద్ద ఏర్పాటైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు పట్టణ సిఐటియు అధ్యక్షులు బివి రమణయ్య ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ప్రభుత్వాలకు నాయకులు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో డిఏఓ శిరీషకు వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం బివి రమణయ్య తదితరులు మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ లో 13,000 మంది పనిచేస్తున్నారని, ప్రైవేటు కంపెనీలకు ప్లాట్ ను కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని విమర్శించారు. స్టీల్ ప్లాంట్ లో పనిచేస్తున్న కార్మికులను అన్యాయంగా తొలగించడం చాలా దుర్మార్గమని, వారిని వెంటనే విధుల్లో తీసుకోవాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు పోరాటాలు ఆపేది లేదని వారు స్పష్టం చేశారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు నిరసన కార్యక్రమం సిఐటి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా గూడూరులో నిర్వహిస్తున్నాము. ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా విశాఖ ఉక్కులో దీర్ఘకాలికంగా పనిచేస్తున్న కార్మికులను, కాంట్రాక్ట్ కార్మికులను 5,400 కార్మికులను నిర్దాక్షిణ్యంగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా, వాళ్ళకి అమౌంట్ అనేది ఇవ్వకుండా తొలగించడం చాలా దౌర్జన్యంగా చేసిన దానికి నిరసనగా మేము తెలియజేస్తున్నాము. ఈరోజు నిర్దాక్షిణ్యంగా తొలగించిన కార్మికులను వెంటనే తీసుకొని నిధుల్లోకి తీసుకున్నంత వరకు సిఐటి పోరాటం కొనసాగిస్తుంది. అక్కడ కార్మికులపై చేయి చేసుకున్న వారందరినీ వాళ్ళ మీద కేసులు బనాయించాలి. పోతే అక్కడ చేస్తున్న కార్మికులు చేస్తున్న దీక్షలకి నిరసనగా మన రాష్ట్ర ప్రభుత్వం పోలీసు నిర్బంధం చేసి అక్కడ ఉన్న నాయకులపై పలు రకాలైన కేసులు పెట్టడం జరిగింది. ఆ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాకముందు విశాఖ ఉక్కులో అక్కడ జరుగుతున్న వాళ్ళకి మేము న్యాయం చేస్తాం. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, అది ఇక్కడే ఉంటుంది. ప్రతి ఒక్కరికి కార్మికులకి న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చారు చెప్పి. కానీ ఈరోజు ఈ నిరసన కార్యక్రమంలో నాయకులు పుట్టా శంకరయ్య, రమేష్, భాస్కర్ రెడ్డి, నారాయణ, ముత్యాలయ్య, అశోక్, సందీప్, మదన్, సీను, చెన్నయ్య, డేవిడ్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన రాపూరు మండలం మద్దెలమడుగులో జరిగింది. మృతుడు అజయ్ నాయక్ గా రైల్వే పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని మద్దెలమడుగు జంక్షన్ ప్రాంతంలో ఉన్న దాబాలో అజయ్ నాయక్ పనిచేస్తున్నారు. ఒడిశా రాష్ట్రానికి చెందిన ఆయన పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో భాగంగా అజయ్ నాయక్ మద్దెలమడుగు సమీపంలో ఉన్న ట్రాక్ పై మృతి చెందాడు. ఇది గుర్తించిన రైల్వే పోలీసులు సంఘటనాస్థలికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. రైలు ఢీకొనడంతో మృతి చెందారని భావిస్తున్నారు. కుటుంబ కలహాల కారణంతో ఆత్మహత్యకు పాల్పడ్డా అన్న కోణంలో కూడా వారు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడికి కుమారుడున్నాడు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు యోగాంధ్ర ర్యాలీ నిర్వహించామని, ప్రతి ఒక్కరూ యోగా చేయాలని ఎంపీడీఓ జలజాక్షి సూచించారు.
మనుబోలులోని పంచాయతీ కార్యాలయం నుండి గ్రామ వీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎంపీడీఓ జలజాక్షి మాట్లాడుతూ యోగాతోనే ఆరోగ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డి నారాయణ, పంచాయతీ కార్యదర్శి గరుడయ్య, సిబ్బంది శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఆనందం నీ వెంటే యోగా కార్యక్రమము 2 కోట్ల మందితో ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మనము మే 21వ తేదీ నుంచి జూన్ 21వ తేదీ వరకు వివిధ రకాల కార్యక్రమాలని ప్రతిరోజు యోగా దినోత్సవం సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయతీ నందు ప్రతి సచివాలయ సిబ్బంది, పంచాయతీ సెక్రటరీలు, గ్రామ ప్రజలను కలుపుకొని, ప్రజాప్రతినిధులతో కలుపుకొని యోగా ర్యాలీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయవలసిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాలను అనుసరించి ఈరోజు మనుబోలు మండలం అన్ని గ్రామ పంచాయతీలలో యోగా ర్యాలీ కార్యక్రమాలు ఈరోజు యోగా వల్ల ఇప్పుడు నెలకొన్న ప్రతి ఒక్కరికి కూడా దైనందిన జీవితంలో చాలా ఒత్తిడి నెలకొంది. కాబట్టి ఈ యోగా చేసినట్లయితే వాళ్ళకున్నటువంటి ఒత్తిడి అధిగమించడమే కాకుండా వివిధ రకాలైనటువంటి జబ్బులను బారిన పడకుండా వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వీలవుతుందని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని మన గౌరవ ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టడం జరిగింది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఈ యోగా అవగాహన కార్యక్రమాలలో పాల్గొని వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాపూరు పట్టణంలో యోగాపై అవగాహన ర్యాలీ జరిగింది. ఎంపీడీఓ మారెళ్ల భవానీ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భవానీ మాట్లాడుతూ యోగాంధ్రాలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ ఏఈ రామకృష్ణ, పంచాయతీరాజ్ ఏఈ వాసు, కార్యదర్శి కవిత, ఏపీఎం రాధారెడ్డి, టీడీపీ మండల అధ్యక్షుడు దందోలు వెంకటేశ్వర్లరెడ్డి తదితరులు పాల్గొన్నారు. యోగా మాతాకి జై జై. యోగా ఉంటే యోగా నిత్యం చేస్తుంటే యోగా అలవర్చుకో, ఇల్లు నువ్వు తెలుసుకో. యోగా చేస్తే యోగా భారత్, ఆరోగ్య భారత్, యోగా కరో, నిరోగి బనో, చేయండి. యోగ సాధనే ఆత్మ సోదరులు. యోగా చెయ్యి, అవు నిరోగా, నిరోగి బనో, యోగా కరో. గూడూరు మండలంలోని చెన్నూరులో దళితులపై దాడి కలకలం రేపుతోంది. ఐస్ ఇవ్వలేదన్న కారణంగా దళితుడిపై కొందరు యువకులు దాడికి దిగడంతో వివాదం పెద్దదైంది. దీంతో గ్రామీణ పోలీస్ స్టేషన్ కు బాధితులు, స్థానికులు చేరుకుని దాడికి పాల్పడ్డ వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. గూడూరు మండలంలోని చెన్నూరులో దళితులపై దాడి కలకలం రేపుతోంది. శ్రీనివాస్ అనే వ్యక్తి ఐస్ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఐస్ అడిగితే ఇవ్వలేదన్న కారణంగా శ్రీనివాస్ పై 10 మంది యువకులు కలిసి రాడ్లు, కర్రలతో దాడి చేశారు. ఆపేందుకు వచ్చిన బాధితుడి తమ్ముడు పెంచలేయను కూడా దారుణంగా కొట్టారు. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ ఘటనపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామీణ పోలీస్ స్టేషన్ కు అధిక సంఖ్యలో స్థానికులు చేరుకుని న్యాయం చేయాలంటూ ఆందోళనకు దిగారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలని, వారిపై SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేయాలని స్థానికులు డిమాండ్ చేశారు.
ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షులు డేగా రవిరాఘవేంద్ర, ఉపాధ్యక్షులు వేగూరు విజయ్ కుమార్ తదితరులు డిఎస్పీ సిఐలతో మాట్లాడారు. కేసు నమోదు చేయాలని వారు కోరారు. మా వాళ్ళు అంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రాజకీయాలు చేస్తానని. రాజకీయాలు చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో అసలు అది న్యాయం కాదు. ఎందుకు న్యాయం కాదంటే ఇక్కడ అన్యాయం జరిగినటువంటి శ్రీనివాసులు నష్టపోయి ఈ బిడ్డలు ఈరోజు బాధల్లో ఉంటే ఇక్కడ రాజకీయాలు చేస్తే అసలు అది న్యాయం కాదు, అది దుర్మార్గం చర్య. అయితే సునీల్ అన్న గారు మాకు ఎమ్మెల్యే, ఆయన మేము గౌరవిస్తున్నాం, ఆయన మమ్మల్ని అంతే గౌరవిస్తాం, ఆయనకు మేము సపోర్ట్ చేశాం. కాబట్టి సునీల్ అన్న ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తాడే తప్ప ఇంకెవరికి న్యాయం చేయడు. రెండో విషయం, ఆయన ఎప్పుడు కూడా న్యాయం అయిపోయి ఉంటాడని మాకు నమ్మకం. అయితే ఇక్కడ పోనీ రాజకీయ పరంగా చూసినా వాళ్ళు 10 ఇండ్లు ఎవరైతే దాడి చేశారో మా బిడ్డ మీద వాళ్ళకి కేవలం 10 కుటుంబాలు, ఇటు 500 కుటుంబాలు ఉంటాయి. పోనీ రాజకీయంగా చూసినా 500 కుటుంబాలని వదులుకొని 10 కుటుంబాలకు న్యాయం చేయరు. కాబట్టి ఇట్లా కూడా మనకు న్యాయం జరగాలి. ఇక మూడో విషయం ఏంటంటే ఈరోజు సిఐ గారిని ఎస్ఐ గారిని కలవడం జరిగింది. దాదాపు గంట సేపు చర్చ జరిగింది. మా డిమాండ్ ఏంటంటే 307 పుటప్ చేయాలి. ఆల్రెడీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ పుటప్ చేశారు. చెన్నూరు గ్రామ బీసీ ఏరియాకి రావడం జరిగింది. ఆ సెంటర్లో ఐస్ అమ్ముతుండేటప్పుడు చివరిగా ఒక ఐస్ మాత్రమే అక్కడ ఉంది. ఆ ఐస్ని కొనేదానికి వచ్చినటువంటి వ్యక్తి ఒక ఐస్ ఉంటే ఆ ఐస్ తీసి ఇవ్వడం జరిగింది. కాదు మిగతా కూడా ఇవ్వు అని చెప్పేటటువంటి దౌర్జన్యం చేసి ఆ బాక్స్లో చేయి పెట్టి బలవంతం చేసి ఆడ లేకపోయినా కూడా వాళ్ళని బెదిరించి రకరకాల మారణాదాలతో అక్కడ ఎవరు అతను కొట్టిన అతను ప్రతాపు వారి టీము మారణాయుధాలతో దాడి చేశారు. అతనికి పూర్తి స్థాయిలో అన్ని అంగాలు కూడా దెబ్బతినుండే. ప్రజెంట్ అతను నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారు. అయితే ఇక్కడ మా యొక్క డిమాండ్ ఏంటనంటే జరిగిన అన్యాయం తగ్గట్టు సరైనటువంటి పనిష్మెంట్, సరైన కేసు పడలేదనేటటువంటిది మా బాధ. సో దానికి సంబంధించి ఈరోజు సదరు స్టేషన్లో మేమందరం వెళ్ళి కలవడం జరిగింది. అయ్యా ఇట్లా అన్యాయం జరిగింది, దారుణంగా కొట్టారు కదా, ఈరోజు కాలు పనిచేయదు, అతనికి కన్ను పని చేయట్లేదు, ఈ అబ్బాయి కూడా పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. పైపెచ్చు ఈ పిల్లలకి దెబ్బలు తగిలినటువంటి ఆ యొక్క పిల్లలు, ఈ అమ్మాయి చిన్న పాప, అదేవిధంగా ఇతను చిన్న బాబు, వీళ్ళ తల్లి కూడా ఇటీవల మరణించారు. వీళ్ళకి ఆలనాపాలను చూసేటటువంటి వ్యక్తులు కూడా లేరు. ఏదైతే అతను ఐస్ అమ్ముకోవాలి, అతనితో పాటు ఇతను జీవనాధారం కల్పించుకోవాలి. అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వ్యక్తిని దారుణాతి దారుణంగా కొట్టి చావు. నెల్లూరు జిల్లా రాపూరులో గ్రంథాలయ అధికారిగా అంజయ్య బాధ్యతలు స్వీకరించారు. గ్రంథాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంజయ్య మాట్లాడుతూ సొంత ఊరు అయిన రాపూరులో గ్రంథాలయ అధికారిగా రావడం సంతోషంగా ఉందన్నారు. గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన వివరించారు. వెంకటగిరి శాఖ గ్రంథాలయంలో లైబ్రరీని పనిచేస్తూ సాధారణ బదిలీలో భాగంగా నేను రాపూరు శాఖ గ్రంథాలయానికి బదిలీ అవ్వడం జరిగింది. మాది రాపూరు మండలం గుండవల గ్రామం. మన గ్రంథాలయాన్ని అన్ని విధాలుగా మన రాపూరు ప్రజలు, మండల ప్రజల యొక్క సహకారంతో, అధికారులు, అదేవిధంగా మీడియా ప్రతినిధులు అందరి సహకారంతో మన గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసేందుకు, పాఠకులకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా, విద్యార్థులకి అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దామని చెప్పేసి ఈ పత్రికా మూలంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అందరూ సహకరించి మన గ్రంథాలయాన్ని అభివృద్ధి చేసుకోవాలని తెలియజేసుకుంటాం. సార్, మీ సొంత గ్రామం రాపూరు మండలం నుంచి మీరు రావడం ఆనందంగా ఉంది. మాది రాపూరు మండలం కొండవల్ మా సొంత గ్రామం. సో మా సొంత మండలంలోకి వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. అందరం కలుసుకొని మన శాఖ గ్రంథాలయాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్దామని చెప్పేసి. ఈ నెల 12వ తేదీ నుండి ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం అవుతాయని ఎంఈఓ2 అనుమాల శెట్టి వెంకట రమేష్ కుమార్ తెలిపారు. మనుబోలులోని కార్యాలయంలో ఆయన మీడియాతో పాఠశాలల విద్యార్థులకు అన్ని మౌలిక వసతులు కల్పించారని, విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలని వివరించారు. మనుబోలు మండల విద్యాశాఖ అధికారి 2గా వ్యవహరిస్తున్నాను.
విద్యా సంవత్సరం ప్రారంభం అవుతుంది. ఈ విద్యా సంవత్సరంలో పాఠశాలలు తెరుచుకోనున్నాయి. అన్ని సౌకర్యాలు కల్పించి సరియైన మార్గంలో పాఠశాలను నడిపించేదానికి తగిన సూచనలు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరాలని అన్ని పాఠశాలల్లో ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఉపాధ్యాయులు కానీ మామూలుగా చెప్పడం జరుగుతుంది. ప్రభుత్వ పాఠశాలలో అనేక మౌలిక వసతులు ఏర్పరచడం జరిగింది. గత ప్రభుత్వం కానీ ప్రస్తుత ప్రభుత్వం కానీ విద్యాలయాలు ఈ యొక్క ప్రభుత్వ పాఠశాలల మీద చక్కగా కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి. కనుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని చేర్పించాలని నేను కోరుచున్నాను. పాఠశాలల్లో ప్రైమరీ సెక్షన్ లో మోడల్ ప్రైమరీ పాఠశాల, అదేవిధంగా ఫౌండేషన్ స్కూల్స్, బేసిక్ స్కూల్స్, ఇట్లా ప్రాథమిక పాఠశాలని బలోపేతం చేసి అనేక రకాలుగా విద్యను విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దాని ప్రకారంగా పాఠ్య పుస్తకాలు, బ్యాగులు, బెల్ట్లు, షూస్, నోట్ పుస్తకాలు ఇవన్నీ విద్యార్థులకి ఉచితంగా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకి ఉచితంగా ఇస్తున్నాం. చేరిన వెంటనే వాళ్ళకి ఇవన్నీ వస్తువులు అందజేస్తారు. అదేవిధంగా తగిన స్టాఫ్ని కూడా ఇచ్చి చక్కగా విద్యాబోధన జరిగేట్టు వ్యవహరిస్తారు. ప్రస్తుతం ప్రోత్సాహకాలు చేస్తూ దాని దృష్ట్యా ప్రభుత్వం వాళ్ళు ఆధ్వర్యంలో మంత్రులు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేట్ పాఠశాలలో చదివిన ప్రతిభ చూపించినటువంటి విద్యార్థులందరికీ కూడా ఈరోజు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి విద్యార్థులు ఎంతో విల్ పవర్తో బయటికి వస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా గతంలో అంతా ప్రభుత్వ పాఠశాలలో చక్కగా మేము చదువుకొని వచ్చిన వాళ్ళమే కనుక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల్ని చేర్పించి మనం చక్కటి బోధని మన పిల్లలకి ఇప్పించాల్సినటువంటి అవసరం తల్లిదండ్రులకు ఉందని నేను కోరుతున్నాను. గూడూరు రెండోపట్నం పరిధిలోని మాలవీనగర్ ప్రాంతంలో ఉన్న టీడీపీ నాయకులు సుబ్రహ్మణ్యం రాజు సతీమణి కొండూరు సుజాతమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే గూడూరు వెంకటగిరి ఎమ్మెల్యేలు పాసం సునీల్ కుమార్, కురుగొండ్ల రామకృష్ణ వారి నివాసానికి చేరుకుని భౌతిక కాయానికి పొలమాలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. గూడూరులోని ప్రాంతీయ ఆసుపత్రిలో గర్భవతులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో భోజనాలు, పౌష్టికాహారం అందజేశారు. దాతగా వాకాటి రామ్మోహన్ రావు వ్యవహరించారు. అనంతరం ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షెరీనా తదితరులు జేవీవి సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో జేవీవి గూడూరు శాఖ అధ్యక్షుడు వేగూరు రాజేంద్ర ప్రసాద్, సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, చెంచునారాయణ, పురుషోత్తంరావు, ప్రభాకర్, సుబ్బారావు, సుమన్, ఇబ్రహీం, ఆనంద్, సురేష్, శ్రీనివాసాచారి తదితరులు పాల్గొన్నారు. కానీ చూడకు, ఎందుకంటే స్ఫూర్తి కోసంగా ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మా అధ్యక్షులు గారు మా జగన్ ఈ కార్యక్రమాన్ని మేము నిరంతరంగా చేస్తూ ఉన్నాం. మాకు చాలా ఆత్మసంతృప్తినిచ్చినటువంటి ఈ ప్రోగ్రాం. ఎందుకంటే తల్లి బిడ్డ ఇద్దరికి ఒకరోజు ఒక మంచి భోజనాన్ని అందించడం మాకెంతో సంతోషం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని చేపట్టి ఈ కార్యక్రమాన్ని మేము నిరంతరాయంగా చేస్తూ ఉన్నాం ఆసుపత్రి వారి సిబ్బందితో. అయితే ఇక్కడికి వచ్చినటువంటి గర్భిణీ స్త్రీలందరూ కూడా రేపు మీకు ఉచిత డెలివరీ అయినా కూడా ఆ డెలివరీ టైంలో ఒక 50 ml బ్లడ్ పోతుంది కాబట్టి ఇప్పటి నుంచి మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బ్లడ్ శాతం ఎంత ఉందనేటువంటిది కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకోసమే ప్రతి నెల 9వ తారీఖున మీకు హాస్పిటల్లో
డాక్టర్స్ అయితేనేమి, ఏఎన్ఎంలు అయితేనేమి, అంగన్వాడీలు మేము ఇక్కడ తీసుకొచ్చి మీకు అన్ని టెస్టులు చేయించి మీరు ఆరోగ్యంగా ఉండాలి, ఉచిత డెలివరీ అవ్వాలని మీకు ఇన్ని పరీక్షలు నిర్వహిస్తూ మీ ఆరోగ్యం కొరకు అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. మేము చూస్తూ ఉన్నాం డాక్టర్ గారు ఎవ్రీ మంత్ మీకు ఎలా చేయాలి, ఎట్లా చేయాలి, ఎంత పౌష్టికాహారం తినాలి, బ్లడ్ పెరగాలంటే ఏం చేయాలని వాటి మీద మీరు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. రేపు ఉచిత డెలివరీ అవ్వాలని అంటే ఒక మంచి బిడ్డకి జన్మనివ్వాలంటే ఎవరు ఎంతమంది చెప్పినా కూడా పాటించాల్సింది మీరే కాబట్టి వారు చెప్పిన సలహాలు వినాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా దాదాపు 11 సంవత్సరాల నుంచి హాస్పిటల్ స్టాఫ్ మీకు ఒకటే చెప్తూ ఉన్నారు. మా గర్భిణీ స్త్రీలకు, మా పేషెంట్స్కి భోజన సదుపాయం కల్పిస్తున్న జన విజ్ఞాన వేదిక సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఈరోజు 9వ తేదీ ఎక్కువ మోటివేషన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ గర్భవతులు మాకు వస్తారు, సెన్సెస్ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి టెస్టులు ఇవి అయ్యేసరికి చాలా లేట్ అవుతుంది. వాళ్ళకి ఈ ఫుడ్ అసలు ఇవ్వడం చాలా ఉపయోగకరం. ఎందుకంటే అంత లేటుగా వాళ్ళు తినకుంటే హైపోగ్లైసిమియా వచ్చి పడిపోయే అవకాశం. ఎంత పుణ్య కార్యక్రమం చేస్తున్నారో వీళ్ళకి అసలు మనం ఎంతో రుణపడి ఉంటాం. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు, ఎంతో వ్యయ ప్రయాసాలు కోర్చి వాళ్ళ గవర్నమెంట్ ఉద్యోగాలు, వాళ్ళ ఉద్యోగాల టైం పర్మిషన్ అడిగి మన కోసం వాళ్ళ సమయాన్ని కూడా కేటాయిస్తున్నారు. వాళ్ళకి ఎంత చెప్పి మేము సర్వదా రుణపడి ఉంటాము. అట్లాగే ఈరోజు మాకు రామ్మోహన్ సార్ గారు మూఢనమ్మకాలతో పాటు ప్రజలకి ఏదైనా సహాయ సహకారాలు అందిస్తే కూడా బాగుంటుందని చెప్పినప్పుడు ఈ గవర్నమెంట్ హాస్పిటల్ సూపరింటెండెంట్ మాకు ఈ గర్భవతులకి అన్నదానం చేయాలని కోరినప్పుడు వెంటనే మమ్మల్ని సంప్రదించి వెంటనే ఖచ్చితంగా చేస్తాం, మంచి కార్యక్రమం అని చెప్పని గత 11 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడికి వచ్చిన గర్భవతులు కూడా మీరు ఇళ్లలో కొంతమంది చెప్తుంటారు మూఢనమ్మకాల ప్రకారంగా అది చేయకూడదు, అది తీసుకోవాలి, ఇది తీసుకోవాలని. అట్లా ఏం చేయబాకండి. డాక్టర్ గారు చెప్పిన సూచనలు మాత్రమే పాటించండి. ఎందుకంటే పాత రోజుల్లో ఏదో ఆ నమ్మకాల మీద చేసుకుంటూ వచ్చేసేవాళ్ళు. అప్పుడు చావులు కూడా ఎక్కువ ఉండేవి. కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయింది కాబట్టి మన మేడం గారు, శరీర మేడం గారు చెప్పినట్టు మీరు అన్ని జాగ్రత్తలు తీసుకొని అటువంటి పాడలవాటి మాత్రం పోవాకండి. అదేవిధంగా ఎండాకాలం ఉంది, నీళ్ళు ఎక్కువ తాగితే మనకు ఆరోగ్యం ఉంటుంది. అంతేగాని చాలా మంది కూల్ డ్రింక్స్ తాగుతుంటారు, చల్లగా ఉండాలి, ఐస్ క్రీమ్. ఇంజనీరింగ్ వ్యవసాయ ప్రవేశాలకై నిర్వహించిన ఈఏసీ సెట్ ఫలితాల్లో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో ప్రగతి సేవా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్, శ్రీకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మయూరి శ్యామ్ యాదవ్ పాల్గొని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ శివకుమార్ రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ర్యాంకులు రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించడం చాలా సంతోషదాయకం. ఇదే విధంగా ముందు కూడా ఈ స్కూల్ నందు మిగతా ఒలింపిక్ ఇన్ని కూడా మంచి స్టడీస్ అప్పుడు జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థులకు ఒకటే మనకి విన్నపం, చదువులేనిది మనకి సమాజంలో గౌరవం లేదు. చదువుకుంటే మనకి సమాజం ఎంతో విలువనిస్తారు. సముద్రం అందరూ ఒకటే, మీకైనా మాకైనా. సముద్రం గారు పోయిన తర్వాత ఈత వచ్చిన అతనికి సముద్రం లోపల పోతే గుర్తుంచుగా దొరుకుతాయి. సముద్రంలో ఈత రానోకి ఏం చేస్తారో ఇది బయట చేరి వాళ్ళు ఇస్తే చాలా దొరుకుతాయి. అసలు ఏది లేని వాళ్ళకి అది ఏమి దొరకదు. దాంతో పాటు మనిషికి అందరికీ దేవుడు ఒకే శరీరాన్ని ఒకే మైండ్ ఇచ్చాడు. ఆ మైండ్ మనం ఏ విధంగా అయితే గంధపు చక్కని సాధన చేస్తే సువాసన వస్తుందో అదేవిధంగా నిరంతరం మీరు అందరూ కూడా ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఏర్పరచుకొని తద్వారా మీరు ఇంతమంది పిల్లలకి ర్యాంకులు వచ్చాయంటే అది గూడూరు పట్టణంలో ఒక చిన్న మున్సిపాలిటీ. ఈ పరిధిలో ఈ ఒక శివాని స్టడీ సర్కిల్ నేను ఎప్పుడూ ప్రతి సంవత్సరం మ్యాక్సిమం నాకు తెలిసి ఒక 14-15 ఏళ్ళ నుంచి నన్ను పిలుస్తూ ఉన్నాడు ఈ కార్యక్రమాలకి. ఈ ఒక ఎంసెట్ కార్యక్రమాలకి నేను మ్యాక్సిమం వచ్చి ఉంటాను ప్రతి సంవత్సరం స్టేట్ ర్యాంకులు లేదే శివాని స్టడీలో లేదు. ఎందుకంటే ఎక్కడెక్కడో మనం ఎంతో డబ్బు పెట్టి రూములు పెట్టి విజయవాడ అయితే, గుంటూరు అయితే, హైదరాబాద్ అయితే, మినిమం మన నెల్లూరు అయితే చాలా వెచ్చించి మళ్ళీ పేరెంట్స్కి చాలా కష్టాలు, ఆడపిల్లల దగ్గర మరి ముఖ్యంగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి ఇలాంటి ఇన్ని బాధలు పేరెంట్స్ కష్టపడి బిడ్డలు కూడా సాయశక్తిగా ప్రయత్నిస్తే కానీ ఈ ఒక స్టేట్ ర్యాంకులు రావు. అలాంటిది
సో నిన్న విడుదలైన ఈఏపీ సెట్ 2025 ఫలితాలలో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించారు. సో శ్రీ శివాని స్టడీ సర్కిల్ విద్యార్థులలో ఈ వందన 6,396వ ర్యాంకు స్టేట్ ర్యాంక్ సాధించడం జరిగింది. కేవలం 50 రోజుల కోచింగ్తో సో స్టేట్ ర్యాంక్ రావడం జరిగింది. అలాగే వందన అనే విద్యార్థి ఎస్వియు పరిధిలో 1186వ ర్యాంకు, అలాగే ఎస్వియు ప్లస్ కేటగిరీ పరంగా తీసుకుంటే 78వ ర్యాంకు, అలాగే ఎస్వియు కేటగిరీ జెండర్ తీసుకుంటే 22వ ర్యాంకు కూడా సాధించడం జరిగింది. ఈ సందర్భంగా వందనాకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే మా విద్యార్థులు సిహెచ్ అఖిల్, ఐ సునీల్, టి హన్సిక, ఎన్ రిషిరాజ్, బి శ్రీనివాసులు, పి పూజిత, ఈ వెంకట విష్ణువర్ధన్, వై నిఖిల్, శ్రీహరి, ఆకాష్, మహాలక్ష్మి, జాహ్నవి, జయసాహిత్, సో వీళ్ళంతా కూడా ఎంపీసీ విభాగంలో రాష్ట్ర స్థాయిలో అద్భుతమైన ర్యాంకులు సాధించారు. అలాగే బైపీసీ విభాగంలో పెంచుల లక్ష్మి, యశస్విని, ఎస్విఎస్ఎస్ విష్ణువర్ధన్, చార్లెస్, ప్రణవి, సో వీళ్ళు కూడా బైపీసీ విభాగంలో అద్భుతమైన ర్యాంకులు సాధించడం జరిగింది. వీళ్ళందరికీ కూడా శివాని స్టడీ సర్కిల్ యాజమాన్యం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. సో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యానికి యోగా ఎంతో ముఖ్యం. యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలో జరిగిన అవగాహన ర్యాలీలో పాల్గొని మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణం చేసే క్రమంలో భాగంగానే కార్మికులు తొలగిస్తున్నారంటూ గూడూరులోని గడియార స్తంభం వద్ద నిరసన వ్యక్తం చేసిన సిఐటియు నాయకులు. రైలు ఢీకొని వ్యక్తి మృతి. నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని మద్దెలమడుగు ప్రాంతంలో రైలు ఢీకొని మృతి చెందిన అజయ్ నాయక్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రైల్వే పోలీసులు. యోగాంధ్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి, యోగాతోనే ఆరోగ్యం. మనుబోలు, రాపూరు ప్రాంతాల్లో నిర్వహించిన యోగా అవగాహన ర్యాలీల్లో పాల్గొని మాట్లాడిన ఎంపీడీఓలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.